మనతో గోసమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. ఆయన యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఏ విధంగా ఆయన ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, బీజేపీతో ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఉన్నట్ట తీపినట్ట ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మిమ్మల్ని ఇంకా బీజేపీ ఎమ్మెల్యే అనొచ్చా? ఏదైనా అనొచ్చండి. నేను ప్రజా వ్యక్తి. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో ఎవరు కూడా రాజాసింగ్ ఎమ్మెల్యే కూడా ఎవరు చెప్పరు. చిన్న చిన్న అంటే 5 years 10 years పిల్లోడు కూడా పెద్దోళ్ళు కూడా అరే రాజాసింగ్ భాయ్, మన తమ్ముడు, మన అన్న, ఆ విధంగా లోకలు నాకు పిలుస్తారు. అందుకోసం మీరు బీజేపీ ఎమ్మెల్యే చెప్పవచ్చు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా చెప్పవచ్చు. నేను ప్రజా వ్యక్తి, ప్రజా మనిషి. మీరు దాదాపుగా 3 సార్లు బీజేపీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సో రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో కేంద్ర పార్టీ ఎలాంటి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోకుండా రాజీనామాను ఆమోదించినటువంటి పరిస్థితి? కొన్ని నా తప్పులు జరిగినాయి, కొన్ని మీడియా తప్పులు కూడా ఉన్నది. మీడియా తప్పు ఎట్లా అంటే సోషల్ మీడియా ప్రత్యేకంగా దీంట్లో మా సోషల్ మీడియా తమ్ముళ్ళు ఏంటంటే అరే భయ్ రాజసింగ్ అన్న ఫేవర్గా ఒక న్యూస్ మనం తయారు చేసుకుందాం, వాళ్ళే ఆలోచన చేసుకొని రాజసింగ్కి డైరెక్ట్ అమిత్ షా గారు ఫోన్ చేస్తున్నారు, డైరెక్ట్ మోదీ గారు ఫోన్ చేస్తున్నారు, ఇట్లాంటి కొన్ని వార్తలు కొన్ని సోషల్ మీడియాలో ఒక 2-3 మీడియా ఛానల్లో నడిచింది. ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీలో వ్యక్తులకి అంత ఫేవర్ వ్యక్తులు కూడా ఉంటారు, కొంతమంది శత్రులు కూడా ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో కొంతమంది భయ్ రాజసింగ్ వద్దు అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అట్లాంటి న్యూస్ని డౌన్లోడ్ చేసి పెన్ డ్రైవ్లో వేసి ఢిల్లీ పంపిస్తారు. ఢిల్లీ పంపించిన తర్వాత చూడండి రాజాసింగ్ ఈ విధంగా న్యూస్ వేయించుకుంటుండు, మీడియా వాళ్ళకి లింక్ ఇస్తుండు అని మొత్తం ఢిల్లీకి ఆ విధంగా ఢిల్లీ మా పెద్దోళ్ళకి ఈ విధంగా అప్డేట్ చేసినారు. అప్పటి వరకు వాళ్ళు నా రాజీనామాని రిజైన్ని యాక్సెప్ట్ చేయలేదు. దాని తర్వాత ఏమైందంటే అంటే కొంతమంది ఉంటారు కదా ఢిల్లీలో నాకు ఫేవర్ చేసేవాళ్ళు, నాకు రాజాసింగ్ మంచోడు చెప్పేవాళ్ళు, ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పినారు, అరే భయ్ ఇట్లట నువ్వు న్యూస్ వేపించుకున్నారంట, మోదీ గారు యోగి గారిని కూడా డైరెక్ట్ ఫోన్ చేస్తున్నారంట, ఎందుకు చేస్తున్నావు అని ఫోన్ చేస్తాను మా వాళ్ళు. నేనన్నా అట్లాంటి చదువు పని అట్లాంటి చిన్న ఆలోచన ఉన్న పని నేను ఎప్పుడు కూడా చెయ్యను, నేను చేయలేను. ఇట్లాంటి కొన్ని వీడియోస్ పెన్ డ్రైవ్లో ఇట్లా వచ్చిందంటే అది ఎవరు పంపిస్తున్నా నాకైతే తెలియదు. మీరు కావాలంటే దీనిపైన ఎంక్వైరీ చేయండి, ఏ ఛానల్లో వచ్చింది అది నాకు మీరు పంపిస్తే నేను ఆ ఛానల్ కూడా నోటీస్ పంపియని కూడా నేను రెడీ అని మా వాళ్ళకి చెప్పిన. అప్పటి వరకు లేట్ అయిపోయింది, వాళ్ళు రాజీనామాని యాక్సెప్ట్ చేసినారు. బేస్ ఏంది దీనివల్లనే, ఈ వీడియోల వల్ల ఈ న్యూస్ వల్లనే వాళ్ళు నా రాజీనామాని యాక్సెప్ట్ చేసినారు. ఇంకోటి ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటు గోసమహల్ ఉప ఎన్నిక కూడా వస్తుంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తుందా లేదా అదైతే నాకు తెలియదు, ఏ యాంగిల్లో వస్తుంది, ఏ విధంగా వస్తుంది. ఎందుకంటే నేను పార్టీకి రాజీనామా ఇచ్చినాను, స్పీకర్ గారికి నేను ఇవ్వలేదు. ఎట్లా ఉప ఎన్నికలు వస్తుంది నాకైతే అర్థం అవుతలేదు. ఎందుకంటే చాలా వరకు ఈ బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేస్ కాంగ్రెస్లో చేరిపోయినారు, అక్కడ ఉప ఎన్నికలు రాలేదు. గోషామేల్లో ఎట్లా వస్తుంది నాకైతే అర్థమవుతలేదు. అంటే చాలామంది ప్రచారం చేస్తున్నారు ఏదైతే రాజాసింగ్ యొక్క రాజీనామాని ఆమోదిస్తారు, ఏదో ఎమ్మెల్యేగా కూడా రాజీనామాని ఆమోదిస్తారు. సో ఇక్కడ కూడా ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి కొద్దిమంది రెడీ అవుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? చాలామంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు పాత బట్టల్ని ఇస్త్రీ కొట్టుకొని తిరుగుతున్నారు, నేను కూడా విన్నాను. ఇప్పుడు కొంతమంది మా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా మేము కూడా గోషామెల్ నుంచి పోటీ చేస్తామని వాళ్ళు కూడా అక్కడిక్కడ తిరుగుతున్నారు, కొన్ని కామెంట్ కూడా చేస్తున్నారు, నేను కూడా చూసినాను, విన్నాను. కానీ అందరికీ ఒకటే చెప్పేది, బై ఎలక్షన్ ఇక్కడ రాదు, చాలా టైం పడుతుంది, 100%. ఇంకా 3 years నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాను. ఇంకా ఒకవేళ మా కేంద్ర పెద్దోళ్ళు నాకు పిలిస్తే వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు నేను ఎందుకు రాజీనామా ఇచ్చినాను, ఏం ప్రాబ్లం నడుస్తుంది తెలంగాణలో, ఎవరి వల్ల తెలంగాణలో ఉన్న బీజేపీకి నష్టం జరిగింది, ఏ బూత్ కార్యకర్తలకి నష్టం జరిగింది, వేరే పార్టీ నుంచి బీజేపీ పైన నమ్మకం పెట్టుకొని బీజేపీలో చేరిన తర్వాత ఎందుకు వాళ్ళు పార్టీ ఇడిచి బయటికి వెళ్ళిపోయినారు వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను. వేరే పార్టీ నుంచి ఇవాళ బీజేపీలో వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత అవమానం వాళ్ళు భరిస్తున్నారు వాళ్ళ గురించి చెప్పాలను. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలని, కేంద్ర మా పెద్దోళ్ళకి చెప్పాలని ఉంది. ఒకవేళ ఇవాళ లేకపోతే నాకు నమ్మకం ఉంది, ఇవాళ లేకపోతే రేపు కేంద్ర నాయకులు మా పెద్దలు మాకు పిలిచి
మాట్లాడతారు. అసలు రాజీనామా ఎందుకు ఇచ్చినావు ఏంది వాళ్ళు అడుగుతారు అనుకుంటున్నాను. నేను అడిగిన తర్వాత నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాళ్ళు సాటిస్ఫై అవుతారా లేదా అదైతే నేను చెప్పలేను, కానీ నా ప్రయత్నం అయితే నేను చేస్తా నిజం చెప్పడానికి. అంటే మీరేమైనా ప్రయత్నం చేస్తారా? మీరు వెళ్ళి కలిసేందుకు బీజేపీ అధిష్టానాన్ని కలిసేందుకు మీరేమైనా ప్రయత్నాలు చేస్తారా? ఏం జరిగిందని చెప్పేటువంటి ప్రయత్నం మీరు చేస్తారా, లేకుంటే వాళ్ళే పిలవాలని చెప్పేసి మీరు అనుకుంటారా? లేదు, నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ నేను చాలామంది నాకు ఆశీర్వాదం ఇచ్చిన అట్లాంటి నాయకులకు నేను మెయిల్ కూడా నేను పెట్టినాను. ఈ పార్లమెంట్ తర్వాత 100% వాళ్ళు పిలుస్తారని ఆ నమ్మకం అయితే నాకు ఉన్నది. సో మరొకసారి అంటే రాజీనామాను ఆమోదించినటువంటి బీజేపీ మళ్ళీ వచ్చి మీరు పార్టీలో జాయిన్ కావాలని చెప్తే మీరు మెంబర్షిప్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇది నా ఇల్లు అండి. బీజేపీ తప్ప నేను వేరే పార్టీలో వెళ్ళలేను, వేరే పార్టీలో నేను మ్యాచ్ కాలేను. ఎందుకంటే ఫస్ట్ ధర్మం, దాని తర్వాతనే రాజకీయం చెప్పే వ్యక్తి నేను. నా ధర్మం గురించి, నా సమాజం గురించి దేనికైనా సిద్ధం అట్లాంటి ఆలోచన పెట్టుకున్నా నేను ఆ వ్యక్తి. వేరే పార్టీలో నేను మ్యాచ్ కాలేను. ఎందుకంటే ఏ పార్టీలో ఎంఐఎంతో దోస్తీ పెట్టుకున్నారు, అట్లాంటి పార్టీలో నేను వెళ్ళలేను. అందుకోసం బీజేపీ నా ఇల్లు. ఎప్పుడైనా మా పెద్దలు రాజాసింగ్ రా అంటే ఇమీడియట్గా నేను వెళ్ళిపోయేది. అంటే మీరేమో వేరే పార్టీలోకి వెళ్ళను అని చెప్పి చెప్తున్నారు, కానీ వేరే పార్టీల నేతలు మీ వెనుక ఉండి నడిపించారు. కొద్దిమంది బీజేపీ నేతలు కూడా మీ వెనుక ఉండి నడిపించారు. రాజాసింగ్ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఆయన యొక్క సొంత నిర్ణయం లేదు, వేరే వాళ్ళ యొక్క ప్రోద్బలంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడు గతంలో కూడా నేను సస్పెండ్ అయినా బీజేపీతో. 14 months బీజేపీ నుంచి నేను బయట ఉండే. అప్పుడు ఏ నాయకులు నా వెనుక ఉండలేదు కదా. ఒకవేళ అప్పుడే ఏదో ఒక నాయకులు ఉంటే వేరే పార్టీలో నేను వెళ్ళిపోయేది, లేకపోతే ఏదైనా ఒక హిందూ పార్టీ తెలంగాణలో పెట్టేది, మొత్తం ఈ నియోజకవర్గంలో గడబడి చేసేది. నేను అప్పుడు వెళ్ళలేను, ఇప్పుడు ఎక్కడ వెళ్తా? ఓకే, కొంతమంది నా శత్రువులు చాలా మంది ఉన్నారు తెలంగాణలో, మా పార్టీలు ఉన్నారు, వేరే పార్టీలు ఉన్నారు. వాళ్ళే ఇట్లాంటి కొన్ని న్యూస్ తయారు చేసి ఇట్లాంటి కొన్ని లీక్లు ఇచ్చుకుంటా వాళ్ళు తిరిగినారు. రాజాసింగ్ వెనక ఫలానా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, రాజాసింగ్ వెనక ఫలానా బీఆర్ఎస్ ఉన్నారు. అరే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు. డబ్బులు లేని ఎట్లా స్టేట్ని నడపాలని వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు సీఎం రమేష్ గారు కామెంట్ చేసిన తర్వాత ఈ బీఆర్ఎస్ వాళ్ళు కింద నుంచి భూమి మొత్తం గాయబైపోయింది. వాళ్ళు పరేషాన్ ఉన్నారు. వాళ్ళ పరేషాన్లు వాళ్ళు నా పైన ఎందుకు దృష్టి పెడతారు? నా నుంచి వాళ్ళకి లాభం లేదు, నష్టమే వాళ్ళకి. అందుకోసం ఇట్లాంటి మాటలు చెప్పేవాళ్ళు కొద్దిగా ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. శివసేనకి వెళ్తారని కూడా ప్రచారం. శివసేన మహారాష్ట్రలో ఉన్నది, ఇక్కడ ఉన్నది, అసలు లేదు ఇక్కడ శివసేన. ఇంకోటి శివసేన పార్టీ ఏంటంటే ఆల్రెడీ బీజేపీ అలయన్స్ ఉన్నది. టీడీపీ వెళ్ళాలంటే టీడీపీ కూడా అలయన్స్ ఉన్నది. జనసేన వెళ్ళాలంటే జనసేన కూడా అలయన్స్ ఉన్నది. ఆల్రెడీ 3 యాంగిల్లో కూడా వార్తలు నడిచినాయి. శివసేన పోతాడా, టీడీపీ పోతాడా, జనసేన పోతాడా? ఆల్రెడీ వాళ్ళు బీజేపీతో అలయన్స్ ఉన్నారు. ఆల్రెడీ మా పార్టీ, అది అలయన్స్ ఉన్న పార్టీ. అక్కడిక్కడ పోయే అవసరం లేదు. నాకు 14 నెలలండి బీజేపీ నుంచి నేను బయటకు ఉన్నా. ఇప్పుడైతే 1 నెల కూడా కాలేదు, ఇంకొక సంవత్సరం వెయిట్ చేస్తా, నాకేం తొందర లేదు. ఇప్పుడే 2 టార్గెట్ పెట్టుకున్నా. నా కాన్స్టెన్సీ ప్రజలు నాకు ఆశీర్వాదం ఇచ్చి 3 సార్లు గెలిపించినారు. కాన్స్టెన్సీ డెవలప్మెంట్, ధర్మ ప్రచారం 2 ప్రోగ్రాం పెట్టుకున్నానండి. మీ కార్యకర్తలకు కానీ మీ అభిమానులకు కానీ మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? మా కార్యకర్తలకి, నాకు ఆశీర్వాదం ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి నా ఒక నివేదిక. ఇవాళ భారతదేశం సేఫ్ ఉన్నదంటే అది మోదీ గారి వల్లనే, అది బీజేపీ వల్లనే. నేను ఉంటాను, పోతాను, నాలాంటి చాలా మంది వస్తారు పోతారు, కానీ బీజేపీ ఉండాలి. ధర్మం సేఫ్ ఉండాలంటే, దేశం సేఫ్ ఉండాలంటే అది బీజేపీ గవర్నమెంట్ భారతదేశంలోనే ఉండాలి. ఇవాళ లేకపోతే రేపు తెలంగాణలో కొంతమందికి బుద్ధి వస్తుంది. వాళ్ళకి బుద్ధి వచ్చిన తర్వాత పక్కా తెలంగాణలో కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ఇది రాజాసింగ్ చెప్తున్నటువంటి విషయం. తనకు బీజేపీ ఇల్లు లాంటిదని చెప్తున్నాడు. ఆయన బీజేపీ హైకమాండ్తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం, పిలిస్తే మళ్ళీ పార్టీలో జనైతే అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. వేరే పార్టీకి పోయేటువంటి ఉద్దేశం లేదు, వాళ్ళు కూడా తీసుకునే అవకాశం కూడా లేదన్నటువంటి విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.